కందుకూరులోని జిల్లా పరిషత్ బాలురావు ఉన్నత పాఠశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చిన్న కుమారుడు సందీప్ పుట్టినరోజు సందర్భంగా పేదకాకాని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కంటి ఆపరేషన్లకు అవసరమైన రోగులను పెదకాకానికి తీసుకువెళ్లి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మెగా కంటి వైద్య శిబిరం కందుకూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. శంకర్ హాస్పిటల్ గారి సహాయ సహకారాలతో వారి సేవలు ఈ నియోజకవర్గంలో వినియోగించుకోవాలని కోరగానే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. నియోజకవర్గంలో మీకందరికీ కూడా కళ్ళు అంటే చాలా మనకి బాడీలో ఫస్ట్ ప్రయారిటీ అవి ఉంటేనే మనందరం కూడా పక్క మనిషి మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటాం. అటువంటివి పేదలకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నియోజకవర్గంలో పేద ప్రజలకి ఉచిత వైద్యం అందించి వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయించి ఏవైతే మెడిసిన్స్ ఇవన్నీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ ఉచిత మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గం నలుమూల నుంచి భారీ ఎత్తున వచ్చారు. పేద ప్రజలకి సేవ చేయాలని ఒక ఆలోచనలో భాగంగానే ఈ మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం. రాబోయే రోజుల్లో ఇంకా అన్ని ఆరోగ్య సమస్యల మీద కూడా ఒక అవగాహనతో మండల హెడ్ క్వార్టర్లో అలాగే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కూడా ఈ ఉచిత హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తాం. తప్పకుండా నియోజకవర్గంలో పేదవాళ్ళకి మా వంతు సహాయ సహకారాలు నన్ను నమ్మి నియోజకవర్గ శాసనసభ్యుని చేసి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా పేదలకు ఎప్పుడూ కూడా 24 గంటలు